అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ మనం యూజర్, సో చెప్పాం యూజర్ పాపారావు ఉన్నాడు అనుకోండి, పాపారావులో కూడా మనం ఈ కంటెంట్ ని షేర్ చేయొచ్చు. ఎస్, డేటా విల్ బి షేర్డ్, డేటా విల్ బి షేర్ టు యూజర్ ఆల్సో. 1 2 3 ఇది యాక్చువల్గా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. ఎందుకంటే మనకి కంటైనర్లో ఉన్న డేటా చాలా డేటా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఇఫ్ యూ లూజ్ అవర్ కంటైనర్ ఆల్సో వీ విల్ గెట్ ద డేటా. ఎస్, వీ విల్ పర్సిస్ట్ ద డేటా. పర్సిస్ట్ మీన్స్ వాట్? పర్మనెంట్గా స్టోర్ ఉంటుంది. ఎస్, ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా కంటైనర్ టు లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ టు కంటైనర్, ఇది డేటా. డేటా గురించి మనం మాట్లాడదాం. ఓకే, డేటా గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు విషయం ఏంటంటే సింపుల్. ఇప్పుడు మనకి ఆల్రెడీ నోట్ పెట్టలేదు, ఎందుకంటే క్లాస్ ఇదే కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, డాకర్ రాసి, బిల్డ్ రాసి, -t కేకే ఇమేజ్, కేకే ఇమేజ్, ఓకే రాసిన తర్వాత నెక్స్ట్ నేను ఎస్ డాట్ చుక్క పెట్టాను, తర్వాత 5F రాశాను, తర్వాత కేకే ఫైల్ అని రాశాను. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, డాకర్ build -t కేకే ఇమేజ్ డాట్ చుక్క పెట్టేసాను. ఓకే, 1 2 3, 1 2. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు వీటికి ఆన్సర్ మీ నుంచి తీసుకుంటాను నేను. మీరు ఎవరున్నారో చూసుకొని చెక్ చేస్తాను. యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, రాజేంద్ర, రఘు, ప్రీతి, ప్రవీణ్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే. ఈ క్వశ్చన్కి ఎస్ ఆన్సరు ఇక్కడ ప్రీతి అని వాడు ఉన్నారు కదా, వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎస్ ప్రీతి, ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ప్రీతి, మీరు లైన్లో ఉన్నారా? ఎస్ లేరా? ఓకే, ఎస్, ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా వాయిస్? ఎస్ సార్. ఓకే, ఓకే. ఎస్ ప్రీతి, ఓకే ఆన్లో ఉన్నారు, మనిషి నిద్రపోతున్నారు. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు యాక్చువల్గా సరే ప్రవీణ్, ప్రవీణ్. సార్ ఓకే, గుడ్, ఎక్సలెంట్, లైన్లో ఉన్నావు. ఓకే ప్రవీణ్, అసలు ఏంటి ఈ ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అసలు? ఆన్సర్ ఏంటి అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం సార్. జాగ్రత్తగా చెప్పు, కొంచెం నీట్గా. ఒక 4 years, ఒక 5 years, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కదా మాట్లాడు. ఫస్ట్ ఎట్లా, ఇదేం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు రాశారు అది చెప్పండి. అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు రాశారు? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమొస్తుంది? మన ఇమేజ్ ని ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం సార్. మ్మ్. మ్మ్. అంతే. ఆ ఇమేజ్ తో డాకర్ కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాం. సరే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మనకి సరే రాజేంద్ర అని అడుగుదాం. రాజేంద్ర, సో Yes, sir. రాజేంద్ర, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫస్ట్ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఎలా తీసుకోవాలి? అసలు ఈ ఫస్ట్ క్వశ్చన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఒక ఇంటర్వ్యూర్ ఇదే చేశాడు, క్వశ్చన్ ఇట్లా రాసి ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నాడు. ఏం చేస్తారు మీరు? ఆన్సర్ ఎట్లా చెప్తారు దానికి? క్వశ్చన్ ఇట్లా రాశాడు, ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నాడు డాక్టర్ లో, ఏం చేస్తారు మీరు? Docker image will be created with that file name, based on the file name, the KK file, which are located in the current directory. కరెంట్ డైరెక్టర్ ఇట్లా చెప్పాలి. And ఎస్, సో the సింపుల్ గా tag name is చెప్పాలంటే KK image. యా. సో దీంట్లో ఏం చెప్పాలంటే సార్, ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ ఏం చేయాలంటే ఫస్ట్, సో డాకర్ బిల్ అనేది ఒక కమాండ్ ఉందండి. సో ఈ కేకే ఇమేజ్ అనేది ఇమేజ్ నేమ్, ఈ కేకే ఫైల్ అనేది ఫైల్ నేమ్. ఓకే, బట్ ఈ డాట్ అనే సింబల్ ఏమో కరెంట్
వర్కింగ్ డైరెక్టరీ కరెక్ట్ వర్కింగ్ లొకేషన్. ఓకే, అయితే with the help of this statement, I'm creating an image from the KK file. అంతే, ఏంటి? From the above, I'm creating an image from the KK file. Yes, this KK file contains so many instructions. Okay, ఏదైనా సరే. సో అట్లా అనమాట, ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద కేకే ఫైల్. బట్ ఈ కేకే ఫైల్ కేకే ఇమేజ్ నేను తయారు చేస్తున్నాను. ఓకే, బాగుంది. బట్ ఇమేజ్ నేమ్ హియర్, ఇమేజ్ నేమ్ ఏంది? ఇమేజ్ నేమ్ కేకే ఇమేజ్. ఇమేజ్ నేమ్ వచ్చి కేకే ఇమేజ్. ఎస్ ఎస్. ఓకే, ఆ తర్వాత ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ KK ఫైల్. ఎస్, అంటే చాలా స్పష్టంగా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, సో దీన్ని మొత్తాన్ని చేయడానికి మనం ఏం వాడుతున్నాం? డాకర్ బిల్లు వాడుతున్నాం అని చెప్పాలి. ఎస్ ఎస్, అది. సో ఆ తర్వాత డాట్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా? డాట్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాట్ ఇండికేట్స్ దాట్, ఎక్కడి నుంచి? సో డాట్ ఇండికేట్స్ దాట్, డాట్ ఇండికేట్స్ దాట్, చెప్పండి. కరెంట్ వర్కింగ్ వర్కింగ్ డైరెక్టరీ. ఎస్ ఎస్. సో బికాస్, అప్పుడు చెప్పాలి, బికాస్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్. ఎస్, ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్, చెప్పండి, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఫైల్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉంది బాబు, అందుకోసమే మీరు అక్కడ డాట్ పెట్టేశారని వాడికి అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్పాలా. ఎస్, అందుకోసం మీరు డాట్ పెట్టేశారు, అందుకోసమే వీఆర్ యూజింగ్ డాట్ హియర్, అందుకోసం మీరు ఇక్కడ డాట్ రాశారు. ఓకే, సో ఎఫ్ మీన్స్ వాట్? ఫ్లాగ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్లాగ్. ఎఫ్ మీన్స్ వాట్? ఫైల్. ఎఫ్ it is a flag. F stands for flag. ఇలా చెప్పాలి. ఓకే, అర్థమవుతుంది? ఇలాగా. ఓకే, సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడికి అర్థమైంది. గ్రాంధికమైన భాషలో పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగించి ఏదేదో చేసి చెప్పొద్దు దయచేసి, వాడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఇంటర్వ్యూకి కూడా కొత్త. ఇంటర్వ్యూ ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కరెక్టే. కానీ 15 years ఎక్స్పీరియన్స్ లో అతను పనిచేస్తున్న సిఏసిడిస్ పైప్ లైన్ మీద పనిచేస్తున్నాడు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీద పనిచేస్తున్నాడు. ఈయనేదో లైవ్ లో ఫేస్ టు ఫేస్ తీసుకోమని చెప్పాడు. నువ్వు వచ్చి డాకర్ తెలియదు, టెక్నాలజీ తెలియదు, అంత పెద్ద విషయమే ఉండదు. విషయం లేని వాళ్ళకి డైరెక్ట్ గా అది ఇది అని ఏదేదో చెప్తే అవుట్, షార్టర్ ఫ్లాప్, కెరియర్ గోయిందా. ఎందుకంటే మనకు ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కావు. ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్వేర్, బట్ అన్ఫార్చునేట్లీ సడన్లీ ఎస్ హీ కేమ్ టు పిక్చర్. అప్పుడు ఆ పిక్చర్ లోకి వచ్చిన వ్యక్తికి అతనికి అర్థమయ్యే భాషలో నువ్వు చెప్పాలా దీన్ని. అంటే అతను ఫ్రేమ్ చేసుకొని వచ్చాడు క్వశ్చన్, ఇట్లా దాన్ని ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చాలా మంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఇది ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. మీరేమనుకుంటారంటే ఇంటర్వ్యూకి అన్ని తెలుసు అనుకుంటారు. నో వే. ఇంటర్వ్యూకి ఎలా తెలుసు? దేవుడు ఆయన ఏమన్నా? నో వే. కాబట్టి ఇంటర్వ్యూని చూడంగానే ప్రతి ఒక్కరికి భయం కలుగుతూ ఉంటుంది. అమ్మో ఏమైతే ఏమి కాదు మిత్రులారా. సాఫ్ట్వేర్ లో పూర్తి స్థాయిలో అన్ని తెలిసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అలాంటి వ్యక్తులు మిమ్మల్ని డైరెక్ట్ గా కలవలేరు కూడా, వాళ్ళు ఎక్కడో పై స్థాయిలో ఉంటారు మిత్రులారా. ఇంటర్వ్యూకి ఎందుకు వస్తారు వాళ్ళు? బట్ నేను చెప్పేది ఏమంటే భయం వద్దు. అతను డాకర్ లో పనిచేస్తున్నాడు, క్యూబర్నెటిస్ మీద పనిచేస్తున్నాడు, లేకపోతే సిఏసిడి పైప్ లైన్ మీద పనిచేస్తున్నాడు, లేకపోతే అసలు గిట్ హబ్ అడ్మిన్ గా పనిచేస్తున్నాడు, లేకపోతే సమ్ అదర్ ప్రొడక్షన్ ఇష్యూస్ మీద పనిచేస్తే తెలియదు. కానీ ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకోవాలా, క్వశ్చన్ అడగాలి, ఇది అడిగాడు అంతే. దానిని స్పష్టమైన రీతిలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాబ్ వచ్చేసింది, నీకు ఇచ్చేస్తాడు ఆయన. ఇది అర్థం కాకుండా చెప్పినందువల్లే నువ్వు రిజెక్ట్ అవుతున్నారు చాలా మంది. ఎస్, ఐ హావ్ సీన్ సో మెనీ క్యాండిడేట్స్ ఇన్ మై కెరియర్ ఆల్సో. ఎస్ అట్లా అనమాట. ఓకే, సో ఇది సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు దీనికి ఎస్ డాకర్ రాసి, టీ రాసి, కేకే ఇమేజ్ రాసి, అడొట్టి జస్ట్ డాట్ పెట్టేశాడు, చొక్క పెట్టాడు. మరి దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? మరి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్? ఎస్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? I am creating an image from the default Docker file. అది ఆన్సర్. ఎస్ ఇంతే సింపుల్ గా ఉండాలి ఆన్సర్. ఐఎమ్ క్రియేటింగ్ ఎస్ ఇమేజ్. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇమేజ్
ఫ్రమ్ ద డిఫాల్ట్, ఇది చెప్పాలి, ఈ వర్డ్ వాడితే చాలు, డిఫాల్ట్ డాకర్ ఫైల్. అరే ఇది చాలా సబ్జెక్ట్ వచ్చబ్బా అనుకుంటాడు. ఎందుకు ఇక్కడ పెట్టేసాం, మీకు ఏ ఫైల్ నేమ్ మెన్షన్ చేయలేదంటే డిఫాల్ట్ డాకర్ ఫైల్ నుంచి తీసేసుకునేది డాకర్ బిల్డ్ అనే కమాండ్. అర్థమైందా? డిఫాల్ట్ డాకర్ నుంచి తీసుకుంటుందని మనకు అర్థమైంది. అదని కూడా చెప్పగలిగితే ఎక్సలెంట్ కానీ అంట. ఎస్ ఎస్ అట్లా అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద డిఫాల్ట్ డాకర్ ఫైల్ అని చెప్పేసి వీరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ద డిఫాల్ట్ డాకర్ ఫైల్ ఇస్ అవైలబుల్. చెప్పండి. ఇది ఇది ఏది డాట్, డాట్ ఇండికేట్స్ వాట్, మళ్ళీ చెప్పాలా, డాట్ ఇండికేట్స్ మళ్ళీ చెప్పాలా అంటే ఏంది? ఇది రెండో క్వశ్చన్ కదా. డాట్ ఇండికేట్స్, ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంతే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎస్ ఎస్, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎస్. తర్వాత వై వి ఆర్ మెన్షనింగ్ ద కరెంట్ వర్కింగ్, సరే డాట్ హియర్ బికాస్ default Docker file inside that. ఎస్ ఎస్, బికాస్ డిఫాల్ట్ ఇట్లా చెప్పాలా. ఫ్రేమింగ్ ఇది, ఆన్సర్ ఫ్రేమింగ్ ఇది. డిఫాల్ట్ డాకర్ ఫైల్ ఈజ్ అవైలబుల్, ఎస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎస్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది ఆన్సర్. దీనికి ఇట్లా ఆన్సర్ చేయాలి. సింపుల్ ఆన్సర్. ఇవి వేరేది ఎక్కువ మాట్లాడొద్దు దయచేసి. ఇంగ్లీష్ ఎక్కువ వచ్చని కొంతమంది మన కాల్ సెంటర్లో ఎంప్లాయీస్ అట్లా మాట్లాడితే వాడికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోయి రిజెక్ట్ చేసి పడేస్తారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ గ్రాంధికంగా భాషలో ఇంగ్లీష్ మాట్లాడకూడదు మిత్రులారా. ఎక్కడ అవసరం అక్కడే మాట్లాడాలి. మైండ్తో మాట్లాడేటప్పుడు వేరే ఇంగ్లీష్, మనం టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు వేరే ఇంగ్లీష్, మన జూనియర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు వేరే ఇంగ్లీష్. 1 2 3 మొత్తం 3 రకాల ఇంగ్లీష్లో మాట్లాడాలి మనం. ఎస్, ఓకే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. అదర్వైజ్ ముక్కు కూడా అర్థం కాదు అవతల వ్యక్తికి నీకు. సరే, ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం ఏదైనా సరే ఒక కంటైనర్ను తయారు చేసుకోవడానికి దీన్ని వాడతాం, మరి బాగుంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇమేజ్ తర్వాత ఇమేజ్ నుంచి కంటైనర్స్ మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు మన టాస్క్ ఏంది ఫ్రెండ్స్? మన టాస్క్ ఏంది? కంటైనర్ ఒకటి తయారు చేయాలి, కంటైనర్లో ఉన్న డేటాని లోకల్ హోస్ట్లోకి కాపీ చేయాలి. ఎస్ ఎస్, అర్థమైందా? సో కంటైనర్ని మనం ఎలా తయారు చేయొచ్చు? ఫ్రమ్ ద ఇమేజ్ని మనం ఎలా తయారు చేయొచ్చు? ఫ్రమ్ ద ఫైల్. సో ఫైల్ నుంచి ఇమేజ్ నుంచి కంటైనర్లో కొంత డేటా క్రియేషన్ తర్వాత ఆ కంటైనర్లో డేటాని సర్వర్లోకి మూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వర్ నుంచి కంటైనర్లోకి మూవ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ కంటైనర్ డేటాని మరొక యూజర్కి అటాచ్ చేయొచ్చు. ఎస్ మరొక యూజర్ అనే వ్యక్తికి డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు ఆ డేటాని. దెన్ ద పర్సన్ కెన్ యాక్సెస్ దిస్ డేటా ఆల్సో. కంటైనర్ డేటాని వేరే పర్సన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనకు చేయబోయే స్టెప్స్ మీద క్లారిటీ వచ్చిందా మీకు అసలు? సో ఏం లేదు, ఇది చెయ్యబోయే స్టెప్స్ మీద క్లారిటీ వస్తే చాలు, ఆటోమేటిక్గా చేసే విధానం అర్థమైంది. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ సార్. Yes, sir. ఎస్. ఇప్పుడు ఏంటిది మనకి ఫైల్. ఓకే, ఫైల్ నుంచి ఏంది ఇమేజ్ నుంచి ఏంది కంటైనర్లో ఏంది డేటా. ఓకే, డేటాని ఏం చేయాలా మన ఇష్టం. ఇలా సార్, ఇలా కాకుండా ఫైలు ఇమేజ్ ఇట్లా ఇవన్నీ లేకుండా మనం చేసాం కదా, నార్మల్గా ఒక కంటైనర్ తయారు చేసి దాంట్లో డేటా తయారు చేసి మీరు చేయలేరా? ఎస్ యూ కెన్ ఆల్సో డూ దట్, నో ప్రాబ్లం. సో కంటైనర్ని తయారు చేసి ఆ కంటైనర్ నుంచి డైరెక్ట్గా డేటాని క్రియేషన్ చేసి ఆ డేటాని లోకల్ హోస్ట్లోకి కూడా పంపచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు సింపుల్ వేలో చెప్పాలంటే అసలు కంటైనర్ని ఎలా తయారు చేస్తారు? హౌ టు క్రియేట్ ఎ కంటైనర్? Docker run. ఎస్ హౌ టు క్రియేట్ ఎ కంటైనర్ అంటే ఎస్ Docker run. డాకర్ రన్. ఓకే -it. ఓకే, -it name. ఎస్ ఈ హైఫన్ I mean, yes. కంటైనర్ నేమ్, కంటైనర్ నేమ్, ఆఫ్టర్వర్డ్స్ ఇమేజ్ ఇమేజ్ నేమ్, ఆఫ్టర్వర్డ్స్ బ్యాష్. Dash. సో ఈ విధంగా కంటైనర్ని ఈజీగా మనం తయారు చేయొచ్చు. ఓకే, తర్వాత కంటైనర్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు రన్ అనేది ఉపయోగించడం వల్ల ఏమైంది ఫ్రెండ్స్? రన్ కి కంటైనర్ లోకి లాగిన్ అవుతాం. కంటైనర్ లోకి లాగిన్ అవుతాం సార్. One, pull the images from the Docker
హబ్. డాకర్ హబ్ నుంచి ఇమేజ్ పుల్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి ఫ్రెండ్స్? కంటైనర్ క్రియేట్ చేసిన అంటే కంటైనర్ క్రియేట్ కంటైనర్. కంటైనర్ నెక్స్ట్ ఏంటి? లాగిన్ కంటైనర్ అండ్ ఆల్సో లాగిన్ టు ద కంటైనర్. ఇది ఇంత విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ డాకర్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్చింగ్ ద లోకల్ మిషన్, అంటే వెదర్ ద ఇమేజెస్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ అవైలబుల్, పుల్ ద ఇమేజెస్ ఫ్రమ్ ద డాకర్ హబ్. సో ఫస్ట్ డైరెక్ట్ గా డాకర్ హబ్ నుంచి తీసుకోదు డాకర్. నో, ద డాకర్ ఎస్ ఫస్ట్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? ఫస్ట్ డాకర్ search for the images inside our local mission. Yes. So if the particular image is not available, if the particular ఇది చెప్పాలి ఆన్సర్ లో కూడా. If the particular image not available, then Docker pull the image from Docker Hub. అది చేసే పని. అంటే ఇమేజ్ మనకి లోకల్ గా అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ డాకర్ ఏం చేస్తుందంటే అక్కడున్న ఇమేజ్ అని తీసుకుంటుంది. ఎక్కడున్న ఇమేజ్? డాకర్ హబ్ దగ్గర ఉన్న ఇమేజ్, డాకర్ హబ్ లో ఉన్న ఇమేజ్ తీసేసుకుంటుంది. ఎస్. అంతేగాని ఫస్ట్ డైరెక్ట్ గా అటాక్ డాకర్ హబ్కి వెళ్ళి ఇమేజెస్ తీసుకోదు. నో 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 నో, ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ యూ ఆర్ ద సెర్చ్ ఆపరేషన్ ఇన్సైడ్ ద లోకల్ మిషన్ ఫర్ ఇమేజెస్. ఏంటి? ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ యూ the search operation. It is docker. It అంటే ఏంది? docker perform search operation inside a local mission. దేనికోసం? local mission for the images, for the requested images. yes అట్లా అన్నమాట. అది కూడా చెప్పాలి. docker performs the search operation. Docker performs the search operations inside the local machine for the requested images. అంతే. ఇది కూడా చెప్పొచ్చు. If the particular image not available, then Docker will pull the image from the Docker hub. ఇది యాక్చువల్ స్టోరీ, జరిగేది ఇది. సరే ఓకే సార్. ఇప్పుడు కంటైనర్ తయారైంది. ఓకే, ఆ కంటైనర్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా స్టెప్ 2 లో, స్టెప్ 1 లో ఇది చేసేసారు. ఓకే, ఇది స్టెప్ 1 అనుకోండి. స్టెప్ 2 ఏం చేయాలి? లాగిన్ అయ్యి అక్కడ ఫైల్ create some data. Create some sample data. ఓకే, శాంపిల్ డేటాని ఎలా తయారు చేస్తారు? ఏముంది, ఎంకేడిఆర్ రాసి ఏం రాస్తారు మీరు? అంటే ఎంకేడిఆర్ రాసి ఒక ఫోల్డర్, లేదు సార్ టచ్ అని రాసి ఒక ఫైల్. ఇట్లా అంటే మీరు శాంపిల్ డేటా కోసం ఒక ఫోల్డర్ అన్నా వాడుకో, లేదా శాంపిల్ డేటా కోసం ఒక ఫైల్ అయినా వాడుకో, నీ ఇష్టం. ఎస్ ఫోల్డర్ తయారు చేయాలంటే సేమ్ ఆపరేషన్స్, ఫైల్ తయారు చేయాలంటే సేమ్ ఆపరేషన్. సో ఎంకేడిఆర్, సో ఏబిసి బ్యాంక్, నీ ఇష్టం. ఓకే, టచ్ ఫైల్. ఎస్, అంటే ఏం చేస్తారు? టచ్ పేమెంట్స్ ఫైల్, టచ్ పేమెంట్స్. ఇట్లా అంటే ఎయిదర్ యూ గో ఫర్ ఎంకేడిఆర్ ఫర్ folder creation or touch for file creations. This is your sample data purpose only. Ekkada create a sample data inside a container boss, inside a container లో sample data అది యాక్చువల్ గా. ఎస్ ఎందుకోసం? మనం పెర్ఫామ్ చేయాలి కాబట్టి, ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి కాబట్టి. సో ఇది ఒకటి ఆప్షన్. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? దిస్ ఇస్ వాట్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 2. స్టెప్ 3 ఏం చేయాలి ఫ్రెండ్స్? చెప్పాలి. ఆ ఫైల్ ని డైరెక్ట్ లోకల్ సర్వర్ లో కాపీ చేసుకుంటాం. అంతే సింపుల్. కంటైనర్ లో ఉన్న ఈ ఫోల్డర్ ని, ఈ ఫైల్ ని డైరెక్ట్ గా ఎక్కడికి కాపీ చేయాలా? లోకల్ మిషన్. లోకల్ సర్వర్. సో అప్పుడు ఏం చేయాలా? కాపీ ఫైల్ ఆర్ ఫోల్డర్, the folder to the local host or server or Docker host, ఏదైనా. ఎస్
సర్వరు, లోకల్ హోస్ట్, డాకర్ హోస్ట్, తర్వాత EC2 ఇన్స్టెన్స్, వర్చువల్ మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్లా ఇది కాఫీ. మరి ఈ కాఫీ చేయడానికి ఇక్కడ మన స్టేట్మెంట్ ఏం వాడాలి? సో కాఫీ Docker చేయడానికి CP. జనరల్ గా వి యూజ్ సిపి. దట్ మీన్స్ వాట్? డాకర్ సిపి. యూజ్ డాకర్ సిపి. ఓకే, గుడ్. మరి డాకర్ సిపి ఉపయోగించి కాఫీ చేయొచ్చు. ఆ డాకర్ సిపిని ఎలా వాడాలని నేను చెప్పాను? Docker CP. Docker CP container name. Container name. డాకర్ సిపి తర్వాత కంటైనర్ నేమ్. ఎస్ ఎక్సలెంట్. తర్వాత నెక్స్ట్ ఏ లొకేషన్, అది దాన్ని స్పెసిఫై చేయాలి. // ఉంటుంది. అది ABC బ్యాంక్ అయితే ABC బ్యాంక్, అర్థమైందా? లేదంటే ఏం చేయాలా? ఎస్ చెప్పండి. file3 ఆర్ file1, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. సో సరే, ABC బ్యాంక్. ఓకే, డాకర్ సిపి కంటైనర్ నేమ్. మనకి ABC బ్యాంక్ లో ఉన్న ఒక ఫైల్. ఏం ఫైల్? దాని పేరు ఏంటి? పేమెంట్స్. ఏదైనా అంటే ఇక్కడేమో ఫోల్డరా, ఇక్కడేమో జస్ట్ ఒక ఫైల్ మాత్రం, పేమెంట్స్ అనే ఫైల్. సో ఎక్కడికి రీచ్ అవ్వాలి అది? మనం Local server. So Localhost. లోకి ఏంది? మనం ఐఎమ్ ఏ రూట్ యూజర్ అయినప్పుడు ఏమైంది? నేను రూట్ /root root. ఓకే, రూట్ లో కూడా ఒకడే ABC బ్యాంక్ ప్రాజెక్ట్ ఉందనుకో, ఆ ప్రాజెక్ట్ పేరు ABC బ్యాంక్ ప్రాజెక్ట్, ABC బ్యాంక్. అట్లా అంటే ఇక్కడ ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అనేదేమో మన లోకల్ మిషన్ లో ఉన్న ఫోల్డర్ నేము, అక్కడ ABC బ్యాంక్ అనేదేమో కంటైనర్ లో ఉన్న ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ లో పేమెంట్స్ ఉంది. ఈ పేమెంట్స్ ని డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి తెచ్చేసుకున్నాను డైరెక్ట్ గా. ఇక అప్పుడు కంటైనర్ కి ఏమైనా సరే నాకు సంబంధం లేదు, డేటా మాత్రం ఇలాగే ఉంటుంది. సో ఇది నేను రన్ చేస్తే చాలా. ఎస్. సో కంటైనర్ నేమ్ వచ్చి ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ కేకే కంటైనర్. అది కంటైనర్ నేమ్ ఏంది? కేకే కంటైనర్. గుడ్. సో ఇలాగా మనం చేయొచ్చు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 4 లో మొత్తం కాపీ ద ఫైల్ ఆర్ ఫోల్డర్ టు ద లోకల్ host or server or Docker host or EC2 instance. ఎక్కడైతే EC2 instance. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా సరే, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి రెండు ఒకటేలాగా ఉన్నాయి సార్. అవును, రెండు ఒకటే. కానీ ఇక్కడ రూట్ లేకుండా, ABC బ్యాంక్ ప్రాజెక్ట్ లేకుండా, ఏది లేకుండా జస్ట్ ఒక డాట్ పెడతా నేను. అప్పుడు ఏమైంది? జస్ట్ డాట్, చుక్క. ఇది మొత్తం రాస్తాను. ఇది రాసి ఇది ఒక చుక్క పెట్టేశాను. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఒక డాట్ పెట్టేసి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో అది అక్కడికి వచ్చేసి కాపీ అయిపోద్ది, మనం ఏ డైరెక్టరీలో ఉంటే అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అమ్మా? దయచేసి అట్లా చేయొద్దు. నాకు రూట్ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ABC బ్యాంక్ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ఈ పేమెంట్స్ ని కాపీ చేయవా అని అడిగా అక్కడ. కానీ ఇక్కడ ఏంది? మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏది? ఇక్కడ డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. ఓకే, అట్లా కాదు నాకు పాపారావు ఉన్నాడు, ఆయన ఒక యూజర్, ఆయన హోమ్ ఫోల్డర్ లోకి కాపీ చేయవమ్మా అంటే అప్పుడు స్టెప్ 5 ఏం చేయాలా? ఆయన ఫోల్డర్ లోకి, ఆయన ఎవరు? పాపారావు యూజర్ ఫోల్డర్ లోకి. సో కాపీ ద ఫైల్ ఆర్ ఫోల్డర్ టు ద పాపారావు యూజర్ ఫోల్డర్. అంతేనా? పాపారావు యూజర్ ఫోల్డర్. ఎస్. అప్పుడు దీన్ని ఎట్లా మనం రాసుకోవాలి ఫ్రెండ్స్? అసలు యాక్చువల్ గా పాపారావు అనే యూజర్ కి హోమ్ ఫోల్డర్ ఏముంటుంది అసలు యాక్చువల్ గా? పాపరావు అని ఉంటుంది. జనరల్లీ /home/. పాపారావు యూజర్ ఫోల్డర్ నేమ్ ఏముంటుంది? పాపారావు యూజర్ ఫోల్డర్ నేమ్. బట్ ద లొకేషన్ ఈజ్ వాట్?
లొకేషన్ స్లాష్ ఏమవుతుంది? లొకేషన్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ /home పాప. ఇది ఫుల్ లొకేషన్, అంటే లొకేషన్ పాపారావు ఫోల్డర్ ఉండే లొకేషన్ ఇది. ఓకే, ఇప్పుడు నేను పాపారావుగా లాగిన్ అయిన నేనే ఒక డైరెక్టరీ తయారు చేశా. ఎస్ ద పాపారావు క్రియేటెడ్ వన్ డైరెక్టరీ. ద డైరెక్టరీ నేమ్ ఇస్ వాట్? పాపారావు క్రియేటెడ్ one directory, one folder. Okay, one folder. Yes. The directory name is what? A directory name, just ABC Bank. ABC Bank, yes, project. And project అలా పెట్టేసుకున్నాను. ప్రాజెక్ట్ ABC Bank ప్రాజెక్ట్ అని పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇది మనకి అంటే సోర్స్ డెస్టినేషన్ డీటెయిల్స్ ఇవి. మరి సోర్స్ డీటెయిల్స్ నీకు ఆల్రెడీ తెలుసు, ఇదే డాకర్ సిపి కంటైనర్ నేమ్ సోర్స్, ఇది డెస్టినేషన్ ఇది. అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా డాకర్ అంటే ఆల్రెడీ థియరీ నీకు అర్థమైతే ప్రాక్టీస్ అనేది 5 minutes జాబ్ అంతే, ఆడ ఏం లేదు, సింపుల్, నథింగ్ ఇస్ దేర్. సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పాపారావు తయారు చేసిన ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ లోపలికి ఈ కంటైనర్ లో ఉన్న ఫైల్ వెళ్ళాలా? ఎలా? Docker CP container name డాకర్ సిపి కంటైనర్ నేమ్ colon Hmm. source path ABC Bank payments Hmm. to ఎక్కడ? destination /home /home పాపారావు Paparao ABC Bank /ABC project. Bank. ప్రాజెక్ట్. చూసారా, అట్లా అన్నమాట. ఇక డైరెక్ట్ గా ఈ డాకర్ సిపి కమాండ్ ఏం చేస్తంటే ఇక్కడ పాపారావు దగ్గర ఉన్న ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోకి డైరెక్ట్ గా కంటైనర్ డేటాని కాపీ చేసి పడేస్తుంది. ఏది డేటా? పేమెంట్స్ అనే ఒక ఫైల్ ని. ఎక్కడుంది ఆ ఫైలు? ఏబిసి బ్యాంక్. ఎక్కడుంది ఏబిసి బ్యాంక్? కంటైనర్ లో. ఏ కంటైనర్? కేకే. అర్థమైందా? ఎస్. ఇది యాక్చువల్ స్టోరీ. ఇవన్నీ మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. ఓకే, సో ఇదే మన టాస్క్. కొంతమందికి ఈ టాస్క్, కొంతమంది వేరే టాస్క్, ఇట్లా డిఫరెంట్ టాస్క్లు ఇస్తారు. ఓకే, నేను ఇదే టాస్క్ నుంచి పనిచేస్తా ఉన్నానని చెప్పు, నో ప్రాబ్లం. లాస్ట్ లో గతంలో జరిగిన క్లాసులన్నిటి టాస్క్లే, ఆ టాస్క్లో నేను పనిచేస్తానని చెప్పు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అట్లా సో మీరు ఎలాగైనా చెప్పొచ్చు. ఓకే, సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ మనం చేద్దాం హ్యాండ్స్ ఆన్. ఎస్. దీన్ని మీకు పంపిస్తాను కూడా, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రాసి పంపిస్తాను. సరే సార్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంది? తప్పకుండా AWS కావాలి. ఓకే, తర్వాత AWS లో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ AWS లో లాగిన్. నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? AWS లో లాగిన్ అయిన తర్వాత స్టెప్ 1 సర్వర్. సో స్టెప్ 3 లో ఏం చేయాలా? లాగిన్ యాజ్ EC2 యూజర్. లాగిన్ యాజ్ EC2 యూజర్. ఓకే, లాగిన్ యాజ్ EC2 యూజర్. సర్వర్ లోకి లాగిన్ అవుతాం, లేదా సర్వర్ లాగిన్ యాజ్ EC2 యూజర్. ఓకే, స్టెప్ 4 ఏం చేయాలి ఫ్రెండ్స్? మనకి Switch to root user. స్విచ్ అవ్వండి, నో ప్రాబ్లం. స్విచ్ టు రూట్ యూజర్ ఆర్ స్విచ్ టు రూట్ యూజర్. ఓకే, తర్వాత స్టెప్ 5 లో ఏం చేయాలా? సో Create Docker. పాపారావు యూజర్ తయారు చేయండి. క్రియేట్ పాపారావు యూజర్. తర్వాత ఏంది? క్రియేట్ పాపారావు యూజర్ అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ హిమ్. క్రియేట్ ఏ పాస్వర్డ్. ఓకే, స్టెప్ 6 లో ఏమి ఇవ్వాలా? ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. అతనికి లాగిన్ యాక్సెస్ ఇవ్వండి. స్టెప్ 7 లో ఏం చేయాలా? రీస్టార్ట్ ద Service సర్వీస్. restart. ఓకే, ఇదే ఇంతవరకు అయిపోయింది. ఇది యాక్చువల్గా. ఇప్పుడు స్టెప్ 8. స్టెప్ 8 లో ఏం చేయాలి ఫ్రెండ్స్? క్రియేట్ ఏ కంటైనర్. స్టెప్ 9 లో ఏం చేయాలా? క్రియేట్ శాంపుల్ డేటా. స్టెప్ 10 లో ఎస్, కాపీ ప్రాసెస్. కాపీ ద డేటా ఫ్రమ్
కంటైనర్ టు లోకల్ హోస్ట్. కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు లోకల్ హోస్ట్ స్టెప్ 10లో చేసాం. తర్వాత స్టెప్ 11లో ఏం చేసాం? కాపీ ద డేటా Copy to local. కంటైనర్ టు పాపారావు, దెన్ పాపారావు మిషన్. అది పాపారావు మిషన్ లోకి పంపించేస్తాం. చూసారా? ఇట్లా సింపులే, ఏం లేదు, సింపుల్. పార్ట్ 1 అనుకోండి ఇది. దిస్ ఇస్ పార్ట్ 1. సో దిస్ ఇస్ పార్ట్ 2. అట్లా డివైడ్ చేసుకోండి. టాస్క్లు ఎప్పుడైనా రాసేటప్పుడు ఇట్లా రాసుకోండి. 10 సంవత్సరాలైనా సరే నీకు అది గుర్తుంటుంది. చూడంగానే వెంటనే బల్బు వెలిగిద్ది అనమాట. ఇట్లా డెవలపర్ ఫ్లో చార్ట్స్ రాసుకోండి, అల్గారిథమ్స్ రాసుకోండి, అవి రాసుకోండి, ఇవి రాసుకోండి, డిజైన్ రాసుకోండి అంటే ఇట్లా రాసుకుంటారు. అట్లాగే మనం కూడా ఇంతే చేసుకోవాలి. ఎస్, ఇట్లా ఫస్ట్ స్టెప్ ఇలా జరుగుతుంది, రెండో స్టెప్ ఇలా జరుగుతుంది, మూడో. టెస్ట్ ఇంజనీర్స్కి అయితే ఇంతే స్టెప్స్, నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, నథింగ్ బట్ టెస్ట్ స్క్రిప్ట్ ఆర్ టెస్ట్ కేసెస్. ఇట్లా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్కడ ఉపయోగిస్తారు. బట్ ఎనివే దాన్ని కూడా నేను డెవలప్స్ ఈ క్లాస్లోనే అవి వస్తాయి, మొత్తం వస్తాయి టోటల్గా. టెస్టింగ్ ఎలా నడిచేది కంప్లీట్ పిక్చర్ వస్తుంది, టోటల్ కంప్లీట్ పిక్చర్. ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా కూడా మనం చేయొచ్చా మొత్తం టోటల్గా? మీకు అర్థమైంది అనుకుంటా దాదాపుగా, Yes, నాకు sir. తెలిసి. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్. Yes, ఇప్పుడు sir. మనం గో టు మిషన్, గో టు AWS ఫస్ట్. గో టు AWS. ఓకే, AWS. ఓకే, AWSకి వెళ్ళారు. తర్వాత మనం ఎస్ మందే. ఓకే, ఓకే, ఎస్. MFA కోడ్. ఓకే, MFA కోడ్ రాయాలి. సో MFA కోడ్ రాదు. ఓకే, MFA కోడ్ రాదా? ఎస్ ఎస్. MFA కోడ్లో 517689. ఓకే, ఇదొకటి. ఫ్రెండ్స్ సర్వర్ 1 రన్నింగ్. ఎస్ ఫ్రెండ్స్, సర్వర్ 1 మనం తయారు చేయలేదు కదా, చేసామా? Yesterday. నిన్న నైట్ చేసింది సార్. ఎస్టర్డే నైట్. ఇప్పుడు యాక్చువల్గా వేరే క్లాస్లో మనం చెప్పాం కదా రాత్రి అది. సో ప్రాక్టీస్ చేస్తున్నారా? క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలా? మొత్తం సాఫ్ట్ కాపీ దిగిపోవాలి అంతే. సాఫ్ట్ కాపీ లేని వాళ్ళకి ఐటీ అంటే భయం వస్తుంది అంతే, కన్ఫామ్. కనీసం అట్లీస్ట్ ఒక 50% అన్న సాఫ్ట్ కాపీ నీ దగ్గర ఉంటే బ్యాకప్. ఇక నిన్ను ఎవరేం చేయలేరు. 50% బ్యాకప్ ఉండాలి, Yes, sir. ఎవరేం చేయలేరు అట్లా అన్నమాట. సో నువ్వు చదువుతున్నావంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావంటే, నువ్వు ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంటే అర్థం ఏంటంటే యు ఆర్ స్టోరింగ్ హార్డ్ కాపీ ఇంటూ సాఫ్ట్ కాపీ ఇంటూ యువర్ బ్రెయిన్. సరే, ఓకే. చాలా జాగ్రత్తగా చేయండి, మంచిగా మీకు రిజల్ట్ కనపడుద్ది. బాగా కొంచెం పేషెన్సీ ఉండాలా తప్పకుండా. మనిషికి ఆశ ఉండాలా, ఏదో నేను సాధిస్తాను, ఏదో నా వల్ల జరగబోతుంది, జరిగిద్ది అనే ఆశ లేకపోతే మనిషి కష్టం. ఐటీ కోర్స్ కాదు కదా, ఏ కోర్స్ నేర్చుకోలేడు.
డిఫరెంట్ యావిగేషన్స్కి లోనై డిఫరెంట్ అలవాట్లకు లోనైపోయి ఈ క్లాసులు అయ్యి రికార్డింగ్ పంపిస్తే వినొచ్చులే అని 72 సంవత్సరాల ముసలోళ్ళలాగా ఫీల్ అవుతున్నారు 22 సంవత్సరాల కుర్రోళ్ళు. ఆ, తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులు తింటూ వాయి అర్థం కావట్లేదు. అలా 98% వాళ్ళే తయారవుతున్నారు. సో ఎందుకంటే అంతే, పేరెంట్స్ చెప్పాలి, లేకపోతే మనం తెలుసుకోవాలి. రెండు కారణాలు. కాబట్టి మిత్రులారా, లైట్ తీసుకోకూడదు లైఫ్ని. కొంచెం ఈజీగా మనం సర్వైవ్ అవడానికి ప్రపంచంలో ఆక్సిజన్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఆక్సిజన్ కోసం మనం తప్పకుండా ట్రై చేయాలి. సరే, ఓకే సార్. ఇది యాక్చువల్గా ఇన్స్టెన్స్ ఇలాగ క్లిక్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎక్కడైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళండి. పట్టి తర్వాత SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, ఎస్ ఫ్రెండ్స్, బ్రౌజ్. చూసారా? ఓకే, ఇక్కడ ఓకే, యాక్సెప్ట్ లాగిన్ యాజ్ EC2 -user. సో నేను EC2 -user గా ఉన్నాను. తర్వాత ఏంది, sudo -i రూట్ యూజర్. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంది ఫ్రెండ్స్, మంది డైరెక్ట్ గా User create, yes. అంతే, యూజర్ యాడ్ User add. స్టెబిలిటీ ఓకే 1 2 3 ఓకే గుడ్. ఆ తర్వాత ఏం చేయాలి మనం, నేను Provide login access. ETC ETC. SSH. SSH కాన్ఫిగ్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా అక్కడ నో అని ఉంటుంది, మనం ఎస్ చేస్తే చాలు, అయిపోతుంది యాక్చువల్గా. ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ నో ఉంటుంది, ఎస్ చేయాలి. కంట్రోల్ ఓ, ఎంటర్ బటన్, కంట్రోల్ X అయిపోయింది. సో సర్వీస్ నేమ్ ఏంటి, SSHD. అయిపోయింది అంతే. సిస్టమ్ CTL అన్న వాడని సర్వీస్. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ దాకా సో ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ కూడా ఇచ్చేసాం, ఇది అంతా అయిపోయింది. కానీ సార్ మన దగ్గరే మనం లోకల్ మిషన్ లోనే ఒక ఫోల్డర్ మీరు తయారు చేయొచ్చు కదా సార్. చేసుకోండి, నో ప్రాబ్లం. పార్ట్ ఎస్ 2లోకే మీరు ఏం చేస్తారంటే అప్పుడు స్టెప్ 8 తీసుకొని ఓకే, క్రియేట్ ఏ ఫోల్డర్. క్రియేట్ ఏ ఫోల్డర్ అంటే ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్, MKDIR మీరు ఏం చేస్తారు, ABC బ్యాంక్ ప్రాజెక్ట్. క్రియేట్ ఏ ఫోల్డర్ inside our local mission or local host, whatever it is, inside our local mission or server. అదేంటిది, MKDIR ABC bank project. Yes, our folder name is what friends? Folder name is ABC bank project. Yes, అట్లా అంటే సింపుల్ గా నేను జస్ట్ అలా తయారు చేసుకున్నా. Why we are creating? Because I want to copy the data from the container to local mission. That time I can use this folder. అంతే, ఆ టైంలో నేను ఈ ఫోల్డర్ ఉపయోగిస్తాను. అంటే అక్కడ వచ్చిన ఆ ఫైల్స్ మొత్తం ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అందుకోసం స్టెప్ 8 రాసేసాను. సో అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఇక్కడ ఇంకొంచెం రాసుకోండి మాటలు కావాలంటే. ఎస్, we use this folder. దేనికోసం ఇది, to Store the file. Use this folder to store the container data. Yes sir, now we use this folder to store the container data. సరే సార్, అర్థమైంది సార్. ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్గా మీ అందరూ ఎంతమంది ఉన్నారు అంటే, ఓకే, యాక్చువల్గా అందరికీ డిస్క్ పార్టిషన్స్ తర్వాత మౌంట్ తెలుసు కదా మీకు. డిస్క్ పార్టిషన్స్ మౌంట్ తెలుసు, ఐడియా ఉంది కదా. ఎస్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సర్వర్ తీసుకోవచ్చు. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు, ఒక సర్వర్ తీసుకోవచ్చు.
ఆ సర్వర్కి ఇదిగో ఈ డిస్క్ అటాచ్ చేయొచ్చు, దాని పేరు XVDB, దానిని మళ్ళీ అగైన్ పార్టిషన్ కూడా చేయొచ్చు అని చెప్పాను. Yes, ఎలాగా? sir. So partition. పార్టిషన్ నెంబర్ 1, పార్టిషన్ నెంబర్ 2, XVDB XVDB1. XVDB2, XVDB1, XVDB2. ఓకే, 2 పార్టిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ XVDB1 ఉంది, XVDB2 ఉంది. మరి XVDB1కి ఒక మౌంట్ పాయింట్ మనం తయారు చేయొచ్చు, దాని పేరే ఇప్పుడు మనం తయారు చేసిన ABC బ్యాంక్ ప్రాజెక్ట్. ఎస్, మరి XVDB2కి రాసుకో, అదేంది ABC, సారీ ఇక్కడ ABC బ్యాంక్ ప్రాజెక్ట్. అదే ప్రాజెక్ట్. అయితే ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ రాసిన దేనికోసం అంటే పేమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ ABC బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడ ఎందుకు రాసామంటే డిపాజిట్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇట్లా అంటే ఈ పార్టిషన్స్ లో డిపాజిట్స్ స్టోర్ అవుతూ ఉంటాయి, ఈ పార్టిషన్స్ లో పేమెంట్లు స్టోర్ అవుతూ ఉంటాయి. అయితే మరి మీరు ఇక్కడ రాయొచ్చు కదా ABC బ్యాంక్ ప్రాజెక్ట్ పేమెంట్స్ అని రాసుకో కావాలంటే. చాలా లెంత్ అయిద్దని నేను రాయట్లా, అంతే. ఫోల్డర్ లెంత్ రియల్ టైంలో లెంత్ అయినా పర్లా రాస్తారు వాళ్ళు, అంతే. ఇక్కడ మనం లెంత్ అయిద్దని రాయట్లా, అంతే. ఇక్కడ పేమెంట్స్ డిపాజిట్స్ రాసుకో, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇవి మౌంట్ అయినాయి, ఈ డిస్క్లకి మౌంట్ అయినాయి కాబట్టి ఈ డిస్క్లు మొత్తానికి ఇది మౌంట్ అయింది కాబట్టి ఎస్, ఈ మౌంట్ అయిన ఫోల్డర్స్ నేమ్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు ఫోల్డర్ నేమ్, దాన్నే ఇంకో భాషలో ఏమంటారు? మౌంట్ పాయింట్ అంటాం. ఫోల్డర్ నేమ్ ఏంది ఇక్కడ? ABC బ్యాంక్ ప్రాజెక్ట్. చూడండి ఎంత స్టోరీ ఉందో, నడిచిందో. ABC బ్యాంక్ ప్రాజెక్ట్ పేమెంట్స్, ఇది ఒక ఫోల్డర్ నేమ్. రెండో ఫోల్డర్ ఏంది? ABC బ్యాంక్ ప్రాజెక్ట్ డిపాజిట్స్. చూసారా? ఎస్. మరి ఇప్పుడు నువ్వు ఈ ఫోల్డర్ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఈ కంటైనర్లో ఉన్న డేటాని ఈ ఫోల్డర్లోకి కాపీ చేయలేవా ఏంటి? చేయలేవా? ఇది కంటైనర్ KKC1 కంటైనర్లో ఉన్న ఇదిగో ఇక్కడ పేమెంట్స్ ఉంది. ఈ పేమెంట్స్ డైరెక్ట్ గా ఎస్ ఇక్కడ కాపీ చేయొచ్చు. ఎక్కడికి? పేమెంట్స్ ఫోల్డర్లోకి. మళ్ళీ ఈ కంటైనర్ లో రెండో కంటైనర్ ఉంది, ఈ రెండో కంటైనర్ లో డిపాజిట్స్ ఉన్నాయి. ఈ డిపాజిట్స్ మొత్తం ఇక్కడికి కాపీ చేయొచ్చు. ఈ కంటైనర్ ఏమో KKC1 కంటైనర్, ఇది KKC2 కంటైనర్, ఇది. ఎస్ అంటే ఏది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియాలి, ఫస్ట్ ఇది తెలియాల. అంటే డిస్క్ని యాడ్ చేయటం, డిస్క్ని పార్టిషన్ చేయటం, డిస్క్లకి మౌంట్ పాయింట్ యాడ్ చేయటం, ఆ మౌంట్ పాయింట్ అంటే తెలియటం, దాన్ని ఫోల్డర్ నేమ్ అంటారు, మౌంట్ పాయింట్ అంటారు, యాక్సెస్ పాయింటర్ అని తెలియటం. ఆ తర్వాత అది తెలిసిన తర్వాత, తయారు చేసిన తర్వాత వాటిల్లోకి కంటైనర్ డేటాని పూర్తి స్థాయిలో స్టోర్ చేసుకోవటం. అవసరమైతే ఎస్ ఇక్కడ ఈ సర్వర్కు ఉన్న ఈ డిస్క్ని మొత్తం, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? కంటైనర్లో ఉన్న డేటా ఈ పేమెంట్స్ అనే ఫోల్డర్లోకి వస్తుందా, లేకపోతే ఈ పేమెంట్ ఫోల్డర్స్ నుంచి డైరెక్ట్గా ఈ డిస్క్కి వెళ్తుందా? ఏది చెప్తారు మీరు? ఇవన్నీ మాకు తెలియదు సార్ అంటారా మిత్రులారా? డిస్క్కి వెళ్తుంది సార్, ఎందుకంటే ఆ డిస్క్కి వేస్తా ఫోల్డర్ మౌంట్ అయింది. ఎస్ కంటైనర్ లో ఉన్న డేటాని మనం ఇదిగో ఈ డిస్క్ లోకి ఇండైరెక్ట్ గా కాపీ చేస్తున్నట్టే. బట్ డైరెక్ట్ గా డిస్క్ మనకు కనపడదు, డిస్క్ కి అటాచ్ అయిన ఈ ఫోల్డర్ మాత్రమే మనకు కనపడుతుంది. ఈ ఫోల్డర్ నుంచి మన ఆపరేషన్స్ అన్ని కొనసాగిస్తున్నాం, ఈ ఫోల్డర్ తోనే మనం మాట్లాడుతాం. ఈ ఫోల్డర్ వెళ్ళి ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి ఈ ఫోల్డర్ ద్వారాగా మనం ఈ డిస్క్ లో డేటా చూడగలుగుతున్నాం, ఈ డిస్క్ లో మనం అప్డేషన్ చేయగలుగుతున్నాం, ఈ డిస్క్ లో మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఈ డిస్క్ లో ఉన్న డేటాని మనం చూడగలుగుతున్నాం. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ద్వారాగా ఈ కంటైనర్ లో ఉన్న డేటా ఇలా రీచ్ అయిపోయి ఇట్లా వస్తుంది. ఎక్కడికి? డిస్క్ లోకి వస్తుంది. చూసారా? ఈజీనా కాదా? డెడ్ ఈజీ. బట్ ఈ డెడ్ ఈజీ ప్రాసెస్ తెలియాలంటే ఏం తెలియాలా? ఇక్కడ ఈ రెండు కాన్సెప్ట్ లో మీకు యువర్ డెవలప్స్ ఇంజనీర్ కరెక్టే, కానీ ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ గురించి నీకు అవగాహన ఉండాలి, మౌంటింగ్ అనేది అవగాహన ఉండాలి, ఆ తర్వాత ఫైల్ సిస్టమ్ గురించి అవగాహన ఉండాలి, ఆ తర్వాత
మళ్ళీ డాకర్ అవగాహన ఉండాలి. ఆ డాకర్ లో కూడా మళ్ళీ ఏంది, కాఫీ మీద అవగాహన ఉండాలి. దిస్ ఈజ్ వన్ టాస్క్. ఎస్ దిస్ ఈజ్ యువర్ టాస్క్ బాస్. అంతే, నువ్వు రియల్ టైంలో ఇంతే. దిస్ ఈజ్ రియల్ టైం అంతే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంటే జావా, పైథాన్, .NET టెస్టింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇది కూడా అట్లాగే ఉంటుంది. నో నో నో, ఇది వేరే బాస్. ఇక్కడ ఏదైతే చూస్తున్నావో నువ్వు ఈ కోర్సులో, ఈ స్క్రీన్ మీద అదే స్క్రీన్ ఉంటుంది, అదే కమాండ్స్ ఉంటాయి. ఒక్క చిన్నది కూడా మారదు, చిన్నది కూడా మారదు, చిన్న జీరో డిఫరెన్స్. సో కాబట్టి సర్వైవ్ అనేది 1000% గ్యారంటీ. సర్వైబిలిటీ అనేది 1000% గ్యారంటీ, అంతే. నో డౌట్ అట్ ఆల్ ఎవరికి కూడా. సేమ్ థింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ రియల్ టైమ్ ఆల్సో. ఇట్లాగే చిన్న చిన్నగా మనం కోర్సు నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న టాస్క్లు పెట్టుకొని ఎదుగుతూ ఉండాలి. తర్వాత పెద్ద టాస్క్ వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి మొత్తం చెప్పండి సార్ బట్టి కొడతానంటారు కొంతమంది స్టూడెంట్స్. పాపం తెలియదే, ఏజ్ తక్కువ, అనుభవం తక్కువ, కానీ వాళ్ళకి పరిచయమైన వ్యక్తులు చాలా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంటారు. నలగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని. ఎందుకో అర్థం కాదు. గూగుల్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, చేసి 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 సాయంత్రానికి ఏం చదివాడో, ఏం అర్థం చేసుకున్నాడో ఏం అర్థం కావట్లా స్టూడెంట్కి. నేనేమంటానంటే ఒక స్టైల్గా, ఒక ఫ్యాషన్గా, నీట్గా వెళ్ళండి. మంచి నోట్బుక్ తీసుకో, మంచి వైట్ పేపర్స్ తీసుకో, మంచి నీట్గా రాసే పెన్ను తీసుకో. రాసి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను, అసలు నేను ఇప్పుడు ఏం చదవబోతున్నాను రాసుకో. చదివే దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి రాసుకో. రాసే పాయింట్లో ఎన్ని పాయింట్స్ నేను అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలను రాసుకో. ఆ తర్వాత రాసిన తర్వాత దీన్ని మొత్తాన్ని హ్యాండ్స్ ఆన్ చెయ్యి. హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు వచ్చిన ఆ స్టెప్స్ మొత్తం రాసుకో. ఆ స్టెప్స్ లో ఎక్కడ ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ కూడా రాసుకో. అయిపోయింది, ఎస్ సమాప్తం. అని మనం ఇట్లా వెళ్ళాం. మనం ఈ క్లాస్ అయిపోగానే మన వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళు ఏదేదో చెప్తారు, ఆ చెప్పిన వాటిని వెంటనే గూగుల్, ఇంకోటి యూట్యూబ్, ఇంకోటి అది అయిపోయా. ఇట్లాగా వాళ్ళ వాళ్ళ కెరీర్ 90% స్టూడెంట్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు పాపం. అదొక డ్రాబ్యాక్. అందుకని మిత్రులారా, మీరు ఇంత మంచి ట్రైనింగ్ మీకు వస్తున్నారు కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అనవసరంగా అన్నసరిగా వేరే వేరే యూనో అర్థమైన దానికి చెత్త చెదార వైపు వెళ్ళబాకండి దయచేసి. కోర్స్ నేర్చుకునే విధానం నేను చెప్పిన స్టైలే. 1000% గ్యారంటీ రిజల్ట్ ఇస్తుంది. నేను చెప్పిన స్టైల్ నువ్వు ఫాలో అయితే యూ విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ, వాట్ ఎవర్ టెక్నాలజీ, ఏదైనా గడ అట్లా నేను మాట్లాడేది. ఓకే సరే. ఇప్పుడు సరే సార్, అది ఓకే అయిపోయింది. మనకి అదంతా డిస్క్లు అవి అవన్నీ ఎస్ మనం ఏవైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు మాత్రం స్టైల్గా నేను జస్ట్ ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ జస్ట్ నేను తయారు చేసి ఇది చూపిస్తున్నా. ఇక డిస్కులు అవన్నీ మీకు వచ్చు కాబట్టి మీరు అలా చేయొచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సరే సార్, ఓకే. సార్ ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి వచ్చింది, కానీ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఈ డిస్కులు అవన్నీ పక్కన పడేసి మనం జస్ట్ ఒక ఫోల్డర్ తయారు చేస్తాం లోకల్ మిషన్ లో. ఆ ఫోల్డర్లోకి ఈ డేటాని కాపీ చేస్తాం. కానీ అవర్ ఇంటెన్షన్ ఈజ్ వాట్, ఇక్కడదే టోటల్ ఇది అసలు రియల్ గా జరిగేది ఇది. జస్ట్ మనం ఈ ఫోల్డర్ కి ఇట్లా కాపీ చేయాలి, కానీ డిస్క్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చింది. అట్లా అంటే పార్ట్లుగా ఏది ముందు ఏది వెనక చెప్పాలనేది ఆలోచన చేసి మీకు నేర్పిస్తున్నాను. అట్లా సింపుల్ గా, వెరీ వెరీ సింపుల్ బాస్, అట్లా చెప్తాను. సరే. సరే సార్, ఇప్పుడు మనం రూట్ యూజర్లో ఉన్న మనం ఏం చేయాలి నెక్స్ట్? ఫోల్డర్ తయారు చేసామా? క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్సైడ్ అవర్ లోకల్ మిషన్ చేసామా లేదా? యూజ్ లేదు దిస్ సార్, చేయలేదు సార్. టు స్టోర్ అవర్ కంటైనర్ డేటా చేసామా లేదా? ఎల్ఎస్ కొట్టుండే అయిపోతే ఏముంది. ఎస్, లేదు సార్, చేయలేదు సార్. చేయలేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఎంకే ఎంకే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎక్కువ రాసుకోవాలంటే మళ్ళీ చాలా ఎక్కువ అవుతుంది, లెంత్ అవుతుంది. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ పేమెంట్స్ అనుకోండి, జస్ట్ చూపించడానికి కాబట్టి శాంపుల్ గా మీకు అర్థమైంది. సరే, ఏబిసి బ్యాంక్ ఎల్ఎస్ కొడితే ఏమొస్తుంది, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఓకే సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఫోల్డర్ తయారైపోయింది. దిస్ ఇస్ వాట్ అయిపోయింది. సార్ నెక్స్ట్ టాస్క్ ఏంటి సార్, అసలు మనకు తెలియలేదు. నెక్స్ట్ ఏం చేయాలా? డాకర్ ఇన్స్టాల్ చేయాలి సార్. డాకర్ ఇన్స్టాల్ చేయాలి. కంటైనర్ క్రియేట్ చేయాలి, డాకర్ ఇన్స్టాల్ చేయాలి సార్. ఎస్ అప్పుడు ఏంది, పార్ట్ 3లో ఏం చేయాలా? జస్ట్ ఇన్స్టాల్ ద డాకర్ ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్, అండ్ తర్వాత స్టార్ట్ ద
Docker. service. అదర్వైజ్ స్టార్ట్ ద డాకర్ సర్వీస్. అదర్వైజ్ మీకు డాకర్ వర్క్ అవ్వదు బాస్. DOCK డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఎస్, ఇది పార్ట్ 3. ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్ ఇది యాక్చువల్గా. మరి సార్ ఇది ఎన్నో స్టెప్ పెట్టమంటారు సార్? ఏం లేదు మిత్రులారా, స్టెప్ 8 ఉంది కదా, స్టెప్ 9 తీసుకో. ఓకే, స్టెప్ 9 తీసుకో, ఇన్స్టాల్. ఇప్పుడు స్టెప్ 10 తీసుకో, స్టెప్ 10. ఓకే, స్టార్ట్ ద డాకర్ సర్వీస్. ఓకే, అయితే ఇక్కడ స్టెప్ పార్ట్ 3, సారీ పార్ట్ 4. ఎస్, పార్ట్ 4లో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఇది అవసరమైతే 11, ఇది 12, ఇది 13, ఇది 14, ఇట్లా రాసుకోవచ్చు. 4 పార్ట్లు. ఇప్పుడు మనం ఎన్నో పార్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్? 2వ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? 3వ పార్ట్కి వెళ్ళాలి. 3వ పార్ట్ ఇదేగా, ఇన్స్టాల్ డాకర్. ఇన్స్టాల్ ఎలా చేయాలా చెప్పండి? M install install Docker -y. M install Docker -y. press enter button. ఓకే, తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్? సర్వీస్, తర్వాత సర్వీస్ Docker start. డాకర్ స్టార్ట్. ఓకే, సరే, దీన్ని సర్వీస్ కాకుండా సిస్టమ్ సిటిఎల్ వాడొచ్చా? Yes sir, what is ఎలాగా? సిస్టమ్ serial start Docker. Systemctl start Docker. Start Docker. అంటే సిస్టమ్ సిటిఎల్ ని వాడొచ్చు, సర్వీస్ కమాండ్ అనేది వాడొచ్చు. సర్వీస్ కమాండ్ అనేది ఓల్డ్ వర్షన్ కమాండ్, సిస్టమ్ సిటిఎల్ అనేది న్యూ వర్షన్ కమాండ్. అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. స్టార్ట్ అయిందా డాకర్? డాకర్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలా? మళ్ళీ System Status. సిస్టమ్ సిటిఎల్ Status వాడొచ్చు, స్టేటస్ Status రాసి డాకర్ రాయొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, దిస్ ఇస్ రన్నింగ్ నౌ. ఓకే, యాక్టివ్ స్టేట్. తర్వాత మనం ఏం చేయాలా? క్యూ ప్రెస్ చేస్తే కమౌట్ ఫ్రమ్ దిస్ లొకేషన్ ఈసీగా వచ్చింది. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేసాం, డాకర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఎస్, ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఫ్రెండ్స్? పార్ట్ 4లో క్రియేట్ ఎ కంటైనర్. సో క్రియేట్ ఎ కంటైనర్. కంటైనర్ని తయారు చేయాలంటే మనం ఏం చేయాలా? డాకర్ run -t నేమ్ KKC1 కంటైనర్ 1 KK కంటైనర్ 1 ఎక్కడి నుంచి? ubuntu దేనిది? bash. అంతేనా? అవుతుందా? చూడండి, తప్పులు ఉన్నాయా లేవా? తప్పులు లేవు కదా? లేవుగా? ఓకే, చూసారా? ఎనేబుల్ టు ఫైండ్ ఇమేజ్. ఇదిగో లోకల్లీ అంటే ఏంది బాబు? మనకి ఈ ubuntu అనే ఇమేజ్ లోకల్ గా లేదమ్మా అంటుంది అది. లేదు కాబట్టి నేను పుల్ చేసుకున్నా అంటుంది అది. ఎస్, ఓకే, సరే. ఇప్పుడు మనం కంటైనర్ లో ఉన్నాం కదా. కంటైనర్ లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం? ఫోల్డర్ ఫైల్ క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ శాంపిల్ డేటా. ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్ కి m ఇన్స్టాల్ డాకర్ ఫైల్. దీనికి ఏంటి? సర్వీస్ డాకర్ స్టార్ట్, సర్వీస్ డాకర్ స్టేటస్. తర్వాత ఏంది? ప్లస్ క్యూ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద లొకేషన్. ఇది స్టెప్ 10. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 4లో ఇది యాక్చువల్ క్రియేట్ ఎ కంటైనర్. సో ఒక కంటైనర్ తయారు చేయడానికి మనం తెలుసు ఏంటది? డాకర్ రన్ -it ఎస్ KKC1 తర్వాత ubuntu bash అయిపోయింది. ఎస్, మరి క్రియేట్ ఎ శాంపిల్ డేటా సైడ్ కంటైనర్. ఎస్, క్రియేట్ శాంపుల్ డేటా ఇన్సైడ్ కంటైనర్ అంటే ఏం చేస్తారు మీరు? సింపుల్, మీకు తెలుసు ఆల్రెడీ. సో mkdir
ఏబిసి బ్యాంక్ అని పెడతారు మీరు సింపుల్ గా ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఎల్ఎస్ కొడితే ఏబిసి బ్యాంక్ ఉందా కనపడింది, ఏబిసి బ్యాంక్. సరే, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ లోపలికి ఒక పేమెంట్స్ అనే ఫైల్ ఎంటర్ చేయండి. ఎలా చేస్తారు? టచ్ ఉమ్, ABC Bank. So, I mean, పేమెంట్ అనే ఫైల్, ఎస్, టచ్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే ఒక పేమెంట్ అనే ఫైల్ వచ్చింది కదా, పేమెంట్ ఇస్ అ ఫైల్. ఓకే, సరే, ఇప్పుడు యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ లోపల పేమెంట్ అనే ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. కంటైనర్లో పేమెంట్ అనే ఫైల్ ఉంది, ఈ ఫైల్ని మనం వాడుకుంటాం. ఎక్కడికి వాడుకోవాలి? లోకల్ మిషన్లోకి కాపీ చేసుకోవాలి, అదే కదా మన ఇంటెన్షన్. అప్పుడు ఏం చేయాలా? yes, sir. జస్ట్ యూ కమ్అట్ ఫ్రమ్ కంటైనర్ దిస్. నుంచి బయటకు రావాలి సార్. జస్ట్ యూ కమ్అట్, క్రియేట్ ఎ శాంపిల్ డేటా ఇన్సైడ్ కంటైనర్ అంటే అప్పుడు సో ఇక్కడ ఏం రాస్తారు? క్రియేట్ ఎ ఫోల్డర్, క్రియేట్ ఎ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్? ఎంకేఏఆర్ ఏబిసి బ్యాంక్. సో create a payment file inside a ABC bank folder. అప్పుడు దానికోసం ఏం రాస్తారు మీరు? దానికోసం ఏం రాస్తారు? టచ్ ABC Bank plus 4 payments. Create a file inside అప్పుడు ఏం రాస్తారు? టచ్ ఏబిసి బ్యాంక్ పేమెంట్స్. Here file name, payment is a file name, అట్లా ఏదో అనుకోవాలి. ఎస్, హియర్ పేమెంట్ ఈజ్ ఏ ఫైల్ నేమ్. గుడ్, అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలా? నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్, ఎస్, ఎగ్జిట్ ఫ్రమ్ ద కంటైనర్. exit from the container. To exit from the container, just we use ఏమో ఉపయోగించాలా? Exit. జస్ట్ వి చెక్, అయిపోయా, ఇంతే. ఇది ఈ స్టెప్స్ అన్ని 12 స్టెప్స్ లో ఈ పని అంతా చేయండి అని అర్థం. ఎస్, ఓకే, అప్పుడు సింపుల్ గా EXIT అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఇన్ మై లోకల్ మిషన్. ఎస్, నౌ ఐఎమ్ ఇన్ మై లోకల్ మిషన్. ఇప్పుడు నా లోకల్ మిషన్ లో ఎస్ కంటైనర్లు డేటా రావాలి, అది నా ఇంటెన్షన్. ఇప్పుడు చెప్పండి మీరు, మీకు తెలిసిగా. Docker CP. అంతే, సింపుల్. సో అదే ఇక్కడ రాసాం. సో అదే ఇక్కడ రాసాం. ఏం రాసాం? సో స్టెప్ 13 లో కాపీ ద డేటా, ఓకే, ఫ్రమ్ కంటైనర్ టు లోకల్ మిషన్. ఎస్, కాపీ ద డేటా ఫ్రమ్ కంటైనర్ టు లోకల్ మిషన్. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఎలా చెప్పగలరో చెప్పండి. Docker CP. ఎస్, డాకర్ సిపి అంటే కంటైనర్ ని అండ్ అది కోలన్ కాలనీ ఐ మీన్ ABC Bank పేమెంట్. మీన్స్ అది యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఉన్న పేమెంట్ ని మనం చేయాలి. ఎస్, ఇది అదే యాక్చువల్గా. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం డాకర్ సిపి. ఓకే, డాకర్ సిపి. ఇప్పుడు చూడండి మీరు, యాక్చువల్గా ఎల్ఎస్ కొడితే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది, కానీ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఏదైనా ఫైల్స్ ఉన్నాయా చెక్ చేద్దాం. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎల్ఎస్ ఇక్కడ ఎందుకు రాసామంటే అమ్మా, లైనెక్స్ ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ లోపల ఉన్న ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చేయమ్మా అని అర్థం. ఎల్ఎస్ ఇక్కడ ముందు రాస్తే ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ చెక్ చేస్తానంటే అర్థం. ప్లస్ ఎంటర్ బటన్. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్లో ఏమీ లేవు. మరి సార్ అప్పుడప్పుడు మీరు జస్ట్ ఎల్ఎస్ కొడతారు, ఎందుకు కొడతారు సార్ అంటే ఇప్పుడు రివర్స్ గేర్ అమ్మా. లైనెక్స్ రూట్ ఫోల్డర్లో ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటే చెప్పమ్మా అని అర్థం. ఇక్కడ ఓన్లీ ఎల్ఎస్ కొడితే
అది రూట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మాత్రం డిస్ప్లే చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎల్ఎస్ కొడితే ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, దిస్ ఇస్ అ ఫోల్డర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ అ రూట్ ఫోల్డర్, రూట్ యూజర్ ఫోల్డర్ అంటున్నాను నేను. రూట్ యూజర్ ఫోల్డర్ ఇది. అలా కాకుండా ఎల్ఎస్ కొట్టి ఏబిసి బ్యాంక్ కొడితే ఎస్ ఎస్, అది దిస్ ఇస్ వాట్ ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చేయమ్మా అని అర్థం. అది లైనెక్స్. ఓకే, ఏం లేవు, నథింగ్, ఏం డిస్ప్లే చేయాలి అట్లా అనమాట. ఓకే ఓకే సరే, ఇప్పుడు డాకర్ రాసి సిపి రాసి ఎస్, కంటైనర్ నేమ్ ఏంది ఫ్రెండ్స్? కేకే సి1. ఓకే, నెక్స్ట్ ఏంటి చెప్పండి, చెప్పాలా? colon Colon ABC Bank ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్, /payments. పేమెంట్సా? సరే, మనం అక్కడ ఏం తయారు Payment. చేసాం? Payment. Payment. పేమెంట్ ఫైల్. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పండి? నెక్స్ట్ స్పేస్ డాట్ ఇచ్చిన స్పేస్ డాట్ జావా. ఏంది స్పేస్ డాటా? ఎస్ డాట్ స్పేస్ డాట్, ప్రెస్ ఎంటర్ బటన్. డాట్ కాకుండా ఇక్కడ ఏబిసి బ్యాంక్ స్లాష్ రూట్ రాసి ఏబి రూట్ రాసి రూట్ ఏబిసి బ్యాంక్ ఏబిసి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ రాయకూడదా? రాయొచ్చు. రైట్ సార్. కంప్లీట్ పాత్ ఇస్తున్నాం మనం. మరి ఇప్పుడు ఏమైంది? ఎర్రర్ వచ్చిద్దా? సక్సెస్ అయిద్దా? రాదు సార్. సక్సెస్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్లీ కాఫీడ్ అంటే మన దాంట్లో సక్సెస్ఫుల్ గా కాఫీ అయిపోయింది. మన ఏదైతే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఉందో మన లోకల్ మిషన్ లో, ఆ లోకల్ మిషన్ ఉన్న ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో కంటైనర్ లో ఉన్న ఆ పేమెంట్ అనే ఫైలు వచ్చేసినట్టు మనం ఎలా తెలుసుకోవాలి చెప్పండి మీరే. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ అంటే దీని అర్థం ఏంది? ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అర్థం ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో ఉన్న దాంట్లో ఏమైతే ఫోల్డర్ ఉన్నాయో ఫైల్స్ ఉన్నాయో మనం చూస్తాం. దాన్ని డిస్ప్లే చేయమ్మా అని చెప్తాను. లైనక్స్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, వెంటనే స్పాట్ అంటే ఏంది? పేమెంట్స్ వచ్చేసింది. ఇక ఇది పర్మనెంట్ స్టోరేజ్ రియల్ గా చెప్పాలంటే. ఎస్ ఎస్, ఓకే, పేమెంట్స్ వచ్చేసింది. ఇట్లా అనమాట. అంటే కంటైనర్ లో ఉన్న డేటాని మన లోకల్ మిషన్ లోకి కాపీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సార్ మీరు ఇందాక చెప్పారు మాకు సింపుల్ గా వేరే చెప్పారు కదా, పాపారావులోకి పంపిస్తానని. మరి అది చెప్పండి సార్, అది ఎట్లా? అంటే పాపారావు అని అంటే పాపారావు యూజర్ లాగిన్ అవ్వాలి కదా. ఎస్ ఎస్, అంటే అతని సెషన్ కావాలి. ఎస్, ఇప్పుడు ఎక్కడ వచ్చింది? మన దాంట్లో వచ్చేసింది. కానీ ఇది ఇట్ రిక్వైర్స్ పాపారావు ఆల్సో. అంటే పాపారావు కూడా కావాలి దీనికి. పాపారావు రిక్వైర్స్ దిస్ డేటా ఆల్సో. అప్పుడు పాపారావు ఏం చేస్తాడు? పట్టి ఏంటి? పట్టిలోకి వెళ్ళి ఆర్ పుట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, వెళ్ళి లోడ్ చేసుకొని ఆయన ఏం చేస్తాడు? పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని సర్వర్కి రీచ్ అవ్వడానికి ఇలాగ ప్రయాణం చేస్తాడు ఆయన. ఎస్ 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 ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? కాఫీ మన లోకల్ మిషన్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు పాపారావు కూడా కావాలి. పాపారావు యూజర్ ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ సమ్వేర్. అతను ఎక్కడో ఉన్నాడు, సింగపూర్ లోనో మలేషియాలోనో లేకపోతే ఇండియాలోనో ఎక్కడో ఉన్నాడు. ఈజ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ బాస్ సెండ్ దిస్ కంటైనర్ డేటా ఇమీడియట్లీ అంటున్నాడు ఆయన. ఎస్ ఎస్, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈయన పాపారావు. ఎస్, ఈ పాపారావు 1 2 3. మరి ఈ పాపారావు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్ తయారు చేసుకున్నాడు. ఎంకేడిఐఆర్ ఏం ఫోల్డర్ అది? దాని పేరు కూడా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఫోల్డర్. అది కూడా అనుకో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఏమొచ్చింది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా లేవో చెక్ చేయాలంటే ఎల్ఎస్ రాసి ఏబిసి రాసి బ్యాంక్ రాసి ప్రాజెక్ట్. సరే, ఇప్పుడు ఏమైంది చెప్పండి? దాని లోపల ఫైల్ ఏం లేవు సార్. ఉన్న బ్యాంక్ లో ఫైల్స్ అలా కాదు, నేను ఇది కాకుండా ఎల్ కొట్టి ఏబిసి రాసి బ్యాంక్ అని రాసి ప్రాజెక్ట్ అని రాస్తా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా అదే వచ్చింది అంతే. కాకపోతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎల్ కొడితే, ఎల్ఎస్ కొడితే ఏ ఇన్ఫర్మేషన్ రాదు, ఫైల్స్ గురించి సమాచారం. సరే, ఇప్పుడు ఈజ్ వర్కింగ్ ఫైన్, ఈజ్ ఇన్సైడ్ ఈజ్ మిషన్. ఓకే, ఈయన హీ వాంట్స్ టు యాక్సెస్ ద డేటా అంటున్నాడు ఆయన. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు
ఎస్, ఇప్పుడు ఈ పేమెంట్ అనే ఫైల్ ఎక్కడది? కంటైనర్లోది. ఇప్పుడు కంటైనర్లో ఉన్న ఈ పేమెంట్ ఫైల్ని యాజ్ టీజ్గా పాపారావు పంపించాలి. పాపారావు పంపించాలంటే మనం ఏంది ఫ్రెండ్స్, ఏం చేసాం? ఈ సింటాక్స్ అనుకోండి, ఇదేమో డాకర్ సిటీ ఒరిజినల్. ఓకే, ఇప్పుడు కంటైనర్ పాపారావు మిషన్లోకి వచ్చేసింది. పాపారావు మిషన్లోకి ఎలా చెప్తారు మీరే చెప్పండి. డాకర్ సిటీ డాకర్ సిటీ కంటైనర్ నేమ్ ఎవరు కొంతమంది మ్యూట్లోకి వెళ్ళండి. సౌండ్ వినపడుతుంది, మ్యూట్లోకి వెళ్ళండి. ఎవరు సౌండ్ వినపడుతుంది, మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు డాకర్ సిపి కంటైనర్ నేమ్ తర్వాత చెప్పాలి. ఎస్, కోలన్ ABC Bank payment /payment home Paparao ABC Bank /home ABC. కరెక్ట్ ABC Bank చూసుకోండి. పాపారావు, ప్రాజెక్ట్స్. ఎస్ పాపారావు, నువ్వు తయారు చేసిన ఫోల్డర్ నేమే నువ్వు మర్చిపోతున్నావు పాపారావు. ABC Bank project తయారు చేసా నువ్వు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ Bank తయారు project. చేసి నువ్వు ఇక్కడ అదే సార్ ఏమి నేను ఏబిసి బ్యాంక్ అని ఇస్తే ఎట్లా పాపారావు? తప్పు కదా అది? ప్రాజెక్ట్ అని చెప్పాను సార్. ప్రాజెక్ట్ అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. సరే, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఎవరు చెప్పాల ప్రాజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చేసింది. అవును, ఏబిసి బ్యాంక్ పేమెంట్ హోమ్ పాపారావు ఏబిసి బ్యాంక్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా దీనిని స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే వర్క్ అవుతా కాదా? తప్పులు ఏమైనా ఉన్నాయా? అవుతాం సార్, సక్సెస్ అవుతాం. కన్ఫర్మ్ అంటారా? సరే, ఓకే. సో ఇక్కడ నుంచి మనం ట్రై చేద్దాం. ఎస్ ఎస్, ఇది. సో డాకర్ సిపి తర్వాత కంటైనర్ నేమ్స్ KKC1 తర్వాత కాలమ్ ఏబిసి బ్యాంక్. payment ఈ ఏబిసి బ్యాంక్ అనేది ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయాలి అసలు మనం? వై? పేమెంట్ ఫైల్ is inside ABC. The payment file is available inside ABC Bank. This ABC Bank folder is available inside a container 1. KK container 1 లో ఉంది ఇదంతా స్టోరీ. సో దిస్ ఇస్ వాట్ సోర్స్. ఇది అంటే ఇది సోర్స్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఫైల్ అనే దాన్ని మెన్షన్ చేసాం. బట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే పాపారావు దగ్గరికి వెళ్ళాలి. పాపారావు దగ్గరికి వెళ్ళాలంటే పాపారావు దగ్గర పూర్తి స్థాయిలో ఇదిగో ఎక్కడికి వెళ్ళాలా? ఇదిగో పాపారావు నుంచి ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి. అసలు ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ ఎక్కడుంది? దాని లొకేషన్ అంటే పాపారావు హోమ్ ఫోల్డర్ లో ఉంటుంది. ఇది ఏబిసి బ్యాంక్ అని. ఓకే, పాపారావు హోమ్ ఫోల్డర్ లో ఉంటుంది, మనకు తెలుసు ఆల్రెడీ అది. సో కాబట్టి నేను పాపారావు ఇక్కడ రాస్తాను. ఏమన్నా /home పాపారావు PA పాపారావు తర్వాత ఏబిసి బ్యాంక్. ఓకే, సెంటర్ బాటమ్ ఏమైంది? సక్సెస్ఫుల్లీ కాపీడ్ అంటున్నాడు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? నేను ఇస్తాను పాపారావు, యూ హ్యావ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ ఎగ్జిక్యూషన్, ప్లీజ్ యూజ్ ఇట్ అంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాడు పాపారావు? ఇలాగ వచ్చేసి ఎల్ఎస్ కొడితే ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. ఓకే, కానీ ఏబిసి బ్యాంక్ లోపల ఈ పేమెంట్ ఫైల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలా పాపారావు. మరి అప్పుడు ఏం చేస్తాడు? ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ సెంటర్ బటన్. అరే వచ్చేసింది, అంతే. దిస్ ఈజ్ యువర్ టాస్క్ బాస్. దీని నుంచి నెక్స్ట్ లెవెల్ వేరే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక పాపారావు అనే వ్యక్తికి
ఈ కంటైనర్ లో ఉన్న డేటాని నువ్వు కాపీ చేసి పడేసావు. దిస్ ఈజ్ యువర్ టాస్క్, అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఇంకో టాస్క్ ఇస్తాడు నీకు, అంతే. అట్లా అనమాట, లెవెల్ బై లెవెల్, స్టెప్ బై స్టెప్, టాస్క్ బై టాస్క్, అట్లా అనమాట కంప్లీట్ గా. దీన్నే చేయడానికి మన వాళ్ళు గందరగోళం, నాన్నగా హైరాణ పడుతూ ఉంటారు, చెమటలు పడుతూ ఉంటారు. ఏం లేదు ఆడ. అంటే బేసిక్ నాలెడ్జ్ తెలియని వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఐటీలో. మెయిన్ ఈ బేసిక్ నాలెడ్జ్ కొంతమంది వినటానికి సాహసం కూడా చేయరు, వినరు అసలు, ఏదో అనుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే, యూ మస్ట్ అండర్స్టాండ్ ద బేసిక్స్ థరోలీ, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్. అదర్వైజ్ ఏమి జరగదు. అందుకోసమే నేను మీ అందరికీ చెప్పే విషయాలు అదే కదా, ప్రతిరోజు నేను చెప్తా ఉంటాను. అయ్యా, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ అక్క బావ మామ వీళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. వాళ్ళు 2 నిమిషాలు చెప్తారు, 3 నిమిషాలు చెప్తారు. ఇక అలా అవసరమైతే ఓపెన్ ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్, మూవీస్, ఎంటర్టైన్మెంట్స్, పాలిటిక్స్, చికెన్ బిర్యానీ, మందు, ఈ సిగరెట్లు, అయిపోయింది. క్లోజ్, వెళ్ళిపోయినవి, అయిపోయింది నీ పని. ఇది గోల. దీనివల్ల స్టూడెంట్ డీవియేషన్ అయిపోతున్నాడు. వచ్చినోడు కూడా సబ్జెక్ట్ నేర్చుకోకుండా వేరే దానికి రూట్ మళ్ళించుకుంటున్నాడు. ట్రైనింగ్ తీసుకోవట్లా పక్కాగా. ఈ తీసుకోలేని ట్రైనింగ్ తీసుకోవాలని అందరూ చెప్పడం వల్ల ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కూడా పాపం డీవియేషన్ అయిపోయి ఇంకో దారిలో మళ్ళుతున్నారు. ఇది డ్రాబ్యాక్ స్టూడెంట్స్ కి. కాబట్టి నేను చెప్పేది, ప్రాక్టికల్ గా ఉండండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, స్కిల్ ఎక్కడ తిరగొద్దు, ఏం చేయొద్దు, టైం వేస్ట్ అయింది. దానిని చేసే బదులుగా జస్ట్ నీ మైండ్ ని కాన్సన్ట్రేషన్ చేసుకొని, నువ్వు సొంత నోట్స్ రాసుకొని, నువ్వు జాగ్రత్తగా ఎదగలిగితే నిన్ను ఇంకా ఎస్ బీట్ చేసే వ్యక్తి ఎవరు లేరు, అంతే. రాసిస్తా బాండ్ పేపర్ మీద. కాబట్టి టెన్షన్ వద్దు, భయం వద్దు, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో, అంతే. అనవసరమైన సెటప్స్ కి మళ్ళీ గందరగోళం అయ్యి టైం వాళ్ళు వేస్ట్ చేసుకోవద్దు. చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, ఇది వేరు అది వేరు. అక్కడ 2 నిమిషాలు మాట్లాడతారు, ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోద్ది, ఎక్కుతూ ఉంటుంది అట్లా. ఓకే, మీరు ఏం లేదు, మా బాధ ఏంటంటే మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని వృధా అయిపోయి జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అది మా ఉద్దేశం, అంతకు మించి ఇంకేం లేదు. లేకపోతే ఈ విషయాలు నేను మాట్లాడిన అసలు రియల్ గా. ఎస్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇంతవరకు అయిపోయింది. మరి ఇంతవరకు సార్, ఇప్పుడు మాకు ఒక డాట్ పెట్టి చెప్తామన్నారు కదా, డాట్. మరి డాట్ చెప్పండి సార్. డాట్ 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 ఉపయోగించలేదుగా మనం. ఎస్ ఫ్రెండ్స్, డాట్. ఎస్ సార్. మరి ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కంటైనర్లోకి లాగిన్ అయ్యి కంటైనర్లోకి లాగిన్ అయ్యి ఒక రెండో పేమెంట్ ఫైల్ తయారు చేసి అప్పుడు మళ్ళీ కాపీ చేద్దాం. మరి కంటైనర్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? Docker attach Docker container ID or exe. container name. డాకర్ Docker అటాచ్ attach container ID or name. KK-C1. పాపరావు, Yes sir. డాకర్ అటాచ్ KK-C1 అంటే అయిద్దంటావా? Right sir. కన్ఫర్మా? Confirm sir. అయిద్దని వాళ్ళు ఎంతమంది, అవ్వదని వాళ్ళు ఎంతమంది? సార్ అయితే ఉమ్? ఏం ప్రవీణ్, అయిద్దంటావా? అంటే మీ ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి అయిద్ది, లేకపోతే అవ్వదు. అవుతుంది సార్. సరే, ఏంది ఇక్కడ? ఆ? చెప్పండి. First container start చేయాలి సార్. మరి అది కాకుండా అటాచ్ చెప్తావు మరి? ఉమ్? ఓకే. ఇప్పుడు కంటైనర్ స్టార్ట్ లో లేదు కదా. ఇప్పుడు డాకర్ ఎస్ సార్. పిఎస్ కొడితే ఏం Start. కనబడుతుంది? నో కంటైనర్స్ అవైలబుల్, నో, ఇట్స్ నాట్ రన్నింగ్ కంటైనర్స్. ఓకే, మరి డాకర్ పిఎస్ లో ఉంటది, పిఎస్ -A కొడితే Hyphen వస్తుంది, A. అది Yes sir. వేరే. కంటైనర్స్ అవైలబుల్, కంటైనర్స్ ఇన్సైడ్ యువర్ మిషన్, బట్ నాట్ స్టార్టెడ్. బట్ హౌ టు స్టార్ట్ ద కంటైనర్? కంటైనర్ ఎలా స్టార్ట్ Docker చేయాలి start. ఫ్రెండ్స్? డాకర్ Docker స్టార్ట్, start container. కంటైనర్ నేమ్ ఆర్ కంటైనర్ ఐడి. ఎస్, డాకర్ స్టార్ట్ కంటైనర్. ఎస్, స్టార్టెడ్. సో స్టార్ట్ అయిన వెంటనే డాకర్ పిఎస్ కొడితే చాలు, ఇక్కడ వస్తుంది. స్టార్ట్ అయిన కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ ఇక్కడ కనపడతాయి. నా ఇప్పుడు ఏం చేయాలా? కంటైనర్ లోపలికి వెళ్ళాలా? దట్ ఈజ్ లాగిన్. లాగిన్ కోసం Yes sir. డాకర్ రాసి Docker మళ్ళీ ఏం చేయాలా? అటాచ్ attach KKC. ప్లస్ సెంటర్ బటన్. ఎస్, ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావు. సో దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, Container name start చేయాలి. కంటైనర్, స్టార్ట్ ద కంటైనర్. తర్వాత లాగిన్, Login to లాగిన్ container. కంటైనర్, లాగిన్ ద కంటైనర్, స్టార్ట్ ద కంటైనర్, లాగిన్ ద కంటైనర్. సరే, స్టార్ట్ టు లాగిన్. స్టార్ట్ అవటానికి ఏంది? డాకర్ స్టార్ట్
ఆర్ ఐడి. ఇక్కడ లాగిన్ అవడానికి ఏంది ఫ్రెండ్స్? డాకర్ ఇది. సో ఇది నెంబర్ 1 స్టార్ట్, నెంబర్ 2 లాగిన్. స్టార్ట్ చేసిన తర్వాత లాగిన్కి అవకాశం ఇస్తుంది ఎవరు? కంటైనర్. అదర్వైజ్ డాకర్ అవకాశం ఇవ్వదు నీకు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఫ్రెండ్స్, మనం పేమెంట్ టచ్ తర్వాత టచ్ ఏబిసి బ్యాంక్ బ్యాంక్ పేమెంట్ పేమెంట్స్ టు అంటే పేమెంట్ టు అని పెడదాం, పేమెంట్ ఫైల్ 2 అని పెడదాం, పేమెంట్ టు ప్లస్ సెంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే ఏమొస్తుంది? పేమెంట్ 2 అనే ఫైల్ వచ్చింది. ఈ పేమెంట్ 2 అనే ఫైల్ని మనం మళ్ళీ కాపీ చేద్దాం మన లోకల్ మిషన్లోకి. ఎలాగా? సో దీని కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే EXIT. సో నౌ ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఇప్పుడు రూట్ యూజర్ అని నేనేం చేయాలనుకుంటున్నానంటే నా మిషన్లోకి దాన్ని తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలా? డాకర్ తర్వాత డాకర్ సిపి కంటైనర్ కంటైనర్ నేమ్ KKC1 ABC బ్యాంక్ పేమెంట్ టు పేమెంట్ 2. ఇక్కడ ABC బ్యాంక్ ఎందుకు రాసాం? ఆ పేమెంట్ అనే ఫైల్ పేమెంట్ ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్ ఫోల్డర్స్. ఏబిసి బ్యాంక్ అనేది ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ లో పేమెంట్ 2 అనే ఫైల్ ఉంది. బట్ ఇదంతా కూడా ఎక్కడుందయ్యా బాబు అని చెప్తున్నాం డాకర్కి అంటే, అమ్మా డాకర్ KKC1 కంటైనర్ లో ఉందమ్మా ఇదంతా అని చెప్తాం. అప్పుడు డాకర్ నన్ను అడిగింది, అయ్యా బాబు నువ్వు చెప్పింది కరెక్టే, మరి ఈ ఫైల్ని ఎక్కడ ఏ లొకేషన్లోకి నువ్వు కాపీ చేయాలనుకుంటున్నావు దాన్ని చెప్పవా? దట్ మీన్స్ వాట్ డెస్టినేషన్ టార్గెట్ లొకేషన్ అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలా? డాట్ అంటే డాట్ అంటే ఏంది? ఎక్కడైతే నువ్వు రూట్ ఫోల్డర్లో ఉన్నావో ఆ ఫోల్డర్లోకి ఈ పేమెంట్ అనే ఇది రావాలా? వచ్చిందా పేమెంట్? వస్తాను సార్. సెంటర్ బటన్ ఏమైంది? సక్సెస్ఫుల్లీ కాపీడ్. అంటే నువ్వు ఏదైతే టిల్డా ఉందో రూట్ ఫోల్డర్ ఉందో దాని లోపలికి ఈ పేమెంట్ 2 రావాలా. మరి ఎట్లా చెక్ చేయాలి దాన్ని ఫ్రెండ్స్? డైరెక్ట్ గా LS ABC బ్యాంక్ అట్లా వచ్చావా? ఓకే ఓకే పాపరావు అలాగొచ్చావా? ABC బ్యాంక్ తర్వాత ఫోల్డర్ నేమ్ ఏం ఫోల్డర్ నేమ్ అది? అందుకనే అటు ఇటు చుట్టుపక్కల అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా ఎవరు నువ్వు ప్రశాంతంగా ఈ స్క్రీన్ మీద కూర్చొని నోట్స్ రాసుకుంటే అర్థమైద్దమ్మా. అటు ఇటు చూసుకుంటా ఏం అర్థం కాదు, పిచ్చి పట్టింది. LS రాసి ABC బ్యాంకు ప్రాజెక్ట్ ఎందుకు రాస్తున్నావు అంటున్నా నేను. ఏది లేదు అంటున్నా. రఘు లైన్ లో ఉన్నావా? రఘు ఇప్పుడు ఈ పాపారావు చెప్పింది ఏంది అసలు? నాకు అర్థం కాల. ఆయన అసలు ఏం చెప్పాడు, నేనేం చేశాను అసలు? మీరు చెప్పండి. నేనేం చేశాను, పాపారావు ఏం చెప్తున్నాడు? సరే సరే రఘు చెప్తాడు, రఘు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే ప్లీజ్ వెయిట్. చెప్పండి రఘు, ఏం చెప్పండి ఇప్పుడు మనం ఏం చేసాం? రూట్ యూజర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్ కాపీ అవుతుంది, పేమెంట్ 2 అనే ఫైల్ కాపీ అవుతుంది. సో జస్ట్ LS కొడితే సరిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈయన ఏం చేశాడు? LS కొట్టి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో అంటే ఎక్కడ ఎదుగుతున్నాడు? వేరే ప్లేస్ లో. అసలు కాపీ చేసింది ఎక్కడ? వేరే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లేదు సార్ ఇందులో. సరే అది ఫోల్డర్ లేదు, అదంతా పక్కన పెట్టలే. అమ్మో ఇంత దారుణంగా ఉన్నావేంటి నువ్వు? ప్రవీణ్ నీ పేరు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఉంది, బట్ పేమెంట్ 2 అనే ఫైల్ దీని లోపలికి నేను కాపీ చేయలా. మరి దేనికి చేశాను? ఇదిగో డాట్ చుక్క. ఈ చుక్క అర్థం ఏంది? నా కరెంట్ వర్కింగ్ ఫోల్డర్. నేను రూట్ యూజర్ కి నాకు ఒక ఫోల్డర్ ఇచ్చింది లైనెక్స్. ఆ ఫోల్డర్ పేరే రూట్ ఫోల్డర్. ఆ రూట్ ఫోల్డర్ లోకే ఇదిగో ఈ పేమెంట్ 2 అనే ఫైల్ ని కాపీ చేయమని చెప్పా. అందుకోసం డాట్ చుక్క ఉపయోగించాం.
బట్ ఇక్కడ రూట్ ఫోల్డర్ ని ఇండికేట్ చేసేది ఏంది? ఇదిగో టిల్డా. టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ రూట్ ఫోల్డర్ అని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఎల్ఎస్ కొట్టాను అనుకో, ప్రెస్ సెంటర్ బటన్, ఏమైంది బాబు? నీ వర్కింగ్ డైరెక్టరీ రూట్ ఫోల్డర్, ఆ రూట్ ఫోల్డర్ లో ఇదిగో పేమెంట్ 2 అనేది వచ్చేసింది, చూసుకున్నాయన అని చెప్తుంది. ఎస్ ఫ్రెండ్స్, పాపారావు అర్థమైంది ఇప్పుడు? మనం కాపీ చేసిన ప్లేస్ వేరే, మనం వెతికే ప్లేస్ వేరే అంటున్నా నేను. ఎస్ సార్, క్లియరా? క్లియర్ సార్. ఎస్ ఓకే, అట్లా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇట్లాగా మీరు ప్రతిదీ కూడా ఇట్లా చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీరు ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ డాకర్ సిపి రాసి నేను ఇక్కడ ఇది పెట్టేసి ఇలా రాశా. మీరేం చేస్తారంటే సింపుల్గా మీరేం చేస్తారంటే ఇప్పుడు కేకే కంటైనర్ ఇదంతా కూడా సోర్స్ ఇది సోర్స్, అది డెస్టినేషన్ అనేది వేరే. సోర్స్ డెస్టినేషన్ దట్ మీన్స్ వాట్? టార్గెట్. డెస్టినేషన్ ఆర్ టార్గెట్. కొంతమంది టార్గెట్ అంటారు, కొంతమంది డెస్టినేషన్ అంటారు. సో సోర్స్ అనేది ఏంది? కంటైనర్. టార్గెట్ డెస్టినేషన్ ఏంది? లోకల్ మిషన్. ఎస్ లోకల్ మిషన్. మరి ఇప్పుడు కాపీ జరగాలంటే కంటైనర్లో ఉన్న ఫైల్తో సహా మనం పాత్ ఇస్తున్నాం. లొకేషన్లో కూడా మనం డెస్టినేషన్లో కూడా లోకల్ మిషన్లో ఎక్కడికి రావాలో పాత్ ఇస్తున్నాం. మీరేం చేస్తారంటే సోర్స్ నేను కంటైనర్ తీసుకున్నా అంటే కంటైనర్ నుంచి లోకల్ మిషన్లోకి చేయాలి. మీరేం చేస్తారు తెలుసా? సోర్స్ అనేది మార్చండి. సోర్స్ అనేది లోకల్ మిషన్. సోర్స్ లోకల్ మిషన్. డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ ఆర్ టార్గెట్. డెస్టినేషన్ టార్గెట్ ఏంటి ఫ్రెండ్స్? కంటెంట్. సింపుల్, అటు ఇటు మార్చండి, అంతే. సింపుల్, దాన్ని చేయండి అంతే. ఇప్పుడు మనం సోర్స్ టు కంటైనర్ చేసాం. మళ్ళీ సిపి డాకర్ సిపి అయినా డాకర్ సిపి మాత్రమే, వేరేది లేదు ఇక, అంతే. దాన్ని డాకర్ సిపి తీసుకొని సోర్స్ ని ఒకలాగా డెస్టినేషన్ ఒకలాగా మార్చండి. అంటే లోకల్ మిషన్, ఆ లోకల్ మిషన్ లో ఉన్న ఏ వర్కింగ్ డైరెక్టరీ, ఏ ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో ఎక్కడికి రావాలి చెప్పండి. ఏ ఫోల్డర్ లో ఉన్న ఫైలు కంటైనర్ లోకి వెళ్ళాలి చెప్పండి. ఓకే, కంటైనర్ లో ఏ ఫోల్డర్ లోకి ఈ ఫైలు కాపీ అవ్వాలి చెప్పండి, అంతే. అంటే లోకల్ మిషన్ లో ఉన్న ఫోల్డర్ లొకేషన్ అండ్ ఫైల్ లొకేషన్ ఇవ్వండి. కంటైనర్ లోకి ఏం చేస్తారు? కంటైనర్ లో ఉన్న ఫోల్డర్ లొకేషన్ ఇవ్వండి. కంటైనర్ లో ఉన్న ఫోల్డర్ లొకేషన్ ఇవ్వండి, చాలు. ఫోల్డర్ లొకేషన్, దట్స్ ఇట్, మీకు అయిపోద్ది. అదే జరిగింది ఇక్కడ కూడా, అదే జరిగింది. ఇప్పుడు మనం చేసినదంతా అదే, సింపుల్ రివర్స్ వచ్చేసింది అంతే. రివర్స్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, చేస్తారా ఇదంతా కూడా? ఇదంతా మీకు నోట్స్ పంపిస్తాను నేను టోటల్గా. ఓకే, కొంచెం ఇదేవ్వండి. ఓకే, హ్యాండ్స్ ఆన్ చేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఆన్ పక్కన పెడితే థియరిటికల్గా అర్థం చేసుకోండి ఫస్ట్, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది ఏంటని. తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, లెట్ us